దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన రాష్ట్రంలో పేదల ఆరోగ్యానికి జగన్మోహన్ రెడ్డి అండగా నిలవడం ఎంతో గర్వకారణమని కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణం ముసునూరులోని 14వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. స్థానిక వైసీపీ నాయకులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్ధిదారులతో ఎమ్మెల్యే ప్రత్యేకంగా మాట్లాడారు. వారు పొందుతున్న లబ్ధిని తెలిపే బుక్లెట్స్ పంపిణీ చేశారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో ఒక్కో లబ్ధిదారుడికి 25 లక్షల రూపాయల వరకు వైద్యం చేయించుకునే పరిధిని ముఖ్యమంత్రి పెంచారని, ఇది ఎంతో గర్వకారణమని ఎమ్మెల్యే వారికి తెలిపారు. 5 లక్షల రూపాయలలోపు ఆదాయం పొందే ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. ఈ పథకంపై సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పేదలకు విస్తృతంగా తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఈతముక్కల మురళీరెడ్డి, కామరాజు, పులి చక్రపాణి, పేరం వెంకటేశ్వర్లు, షాహుల్, నాగచారి, మాజీ కౌన్సిలర్లు రాజా, అనురాధ, పులి రజని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం 14వ వార్డు జరుగుతున్న సందర్భంగా ఇక్కడ ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా మమ్మల్ని అంతా కూడా ఆహ్వానించడం, అదేవిధంగా వారు చూపిస్తున్న అభిమానం జగనన్న మీద ఈరోజు అందరూ కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ఈరోజు ఏ ఇంటికి పోయినా కూడా మాకు జగనన్న ఇస్తున్న ప్రతి ఒక్క పథకం అందుతూ ఉంది. ఈరోజు అక్క జగమ్మకు, అదేవిధంగా ముచ్చగబాబు అంతా కూడా మా పిల్లల్ని చదివించడానికి జగనన్న ఉన్నాడని అక్క జగమ్మకు, అదేవిధంగా మా ఇంటికే పెన్షన్ పంపిస్తూ మాకు ఇబ్బంది కాకుండా ఈరోజు జగనన్న చేస్తున్నాడని చెప్పడం. అంతేకాకుండా ఈరోజు అందరికీ తెలిసిన విషయమే, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా 25 లక్షల రూపాయలు ఈరోజు ఎవరికైతే 5 లక్షల రూపాయలు ఇన్కమ్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా వర్తింపజేయటం, దానికి సంబంధించి 3247 జబ్బుని నయం చేయించుకునే దానికి ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే చేసే విధంగా, అదేవిధంగా ఏ రాష్ట్రం అయినా అంటే హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, అదేవిధంగా ఆంధ్ర, ఈ 4 స్టేట్లో ఎక్కడైనా సరే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ హాస్పిటల్స్లో వైద్యం పొందితే 25 లక్షల రూపాయలు దాకా ఈరోజు ప్రభుత్వం ఇవ్వడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే పేదవాడి మీద భారం పడకూడదు, పేదవాడు ఆరోగ్యం కోసం ఆస్తుందని ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం కూడా నిజంగా మేమంతా కూడా గర్విస్తున్నాం. అందుకే మేము మా నాయకులు అందరికీ కూడా, అదేవిధంగా కార్యకర్తలకి, వాలంటీర్స్కి, మా వాలంటీర్స్కి, సచివాలయ సభ్యులకి, గృహసారథులకి అందరికీ కూడా తెలియజేసేది, ఈ పథకం యొక్క ఆవశ్యకతని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి. ఎవరైతే 5 లక్షల కంటే తక్కువ ఇన్కమ్ వస్తుందో వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుందని తెలియజేసి, ఈరోజు వారు ఒకవేళ ఆరోగ్యం బాగలేకపోతే ఇబ్బందులు పడకుండా ఈ పథకాన్ని అందుకునేదానికి ఆ కార్డు అప్లై చేసుకొని తీసుకోవాలని చెప్పాల్సిందిగా నేను అందరికీ ఇక్కడ మనవి చేస్తున్నాను. నమస్తే నెల్లూరు, నేను మీ హితీక్ శెట్టి. ఈ డిసెంబర్ 22 నేను నెల్లూరు వస్తున్నాను. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7th స్టోర్ లాంచ్ చేయడానికి. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్, రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్, కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్. మర్చిపోకండి, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. కలిసి షాపింగ్ చేసుకుందాం. డిసెంబర్ 22 నెల్లూరు. సీ యు దేర్. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7వ బ్రాంచ్ డిసెంబర్ 22వ తేదీ ఉదయం 11 గంటలకు గొప్ప ప్రారంభం కానుంది. 40,000 చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్, నర్తకి సెంటర్, నెల్లూరు.